పండుగ సంబరాల్లోనూ జాగ్రత్తలు అవసరం. దుబ్బాక ఎస్ఐ గంగరాజు దుబ్బాక సంక్రాంతి సంబరాల సమయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు అన్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా పురస్కరించుకుని సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎన్డి రఫీ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. కేవలం చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలన్న నిబంధన ప్రకారం లచ్చపేట అంగడి బజార్ ప్రాంతంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు ముఖ్యాతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ మధ్యాహ్న సమయంలో ఈతకల్లి వచ్చి చెరువులలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పట్ల తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కాలంలో మొబైల్ వినియోగం ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఆన్లైన్ మోసాలు జరుగుతుంది. మనకైనా అన్నెసరిగా మనం ఈ మధ్య పెద్ద పిల్లలే అసలు ఫోన్ ఎత్తుకు ఫోన్ వాడేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళపైన దృష్టి పెట్టాలి. ఏమో వాడుతున్నారు అన్నిసారి గేమ్స్ ఓపెన్ చేయడం కానీ అన్నిసారి గేమ్స్ డౌన్లోడ్ చేయడం తీసుకొని డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పండుగ సందర్భంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సంతోషకరమైన వాతావరణంలో మనం పండుగలు నిర్వహించుకోవాలంటే మనం జాగ్రత్త వహించి వారి పట్ల దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసినట్టయితే అందరికీ సంతోషకరంగా మనకి పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మన గ్రామంలో ఇంతమంది గ్యాదర్ కావడం ఈ కార్యక్రమానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆహ్వానించినటువంటి ఈ రంగవల్లి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. థ్యాంక్ యూ. కాబట్టి కొంచెం మనం చూస్తున్నాం ఎన్నో సంఘటనలు జరుగుతుంది. ఫెస్టివల్ సంబంధించినటువంటి హాలిడేస్ అంటే అందరికీ సంతోషకరంగా ఉండే విధంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులను విజ్ఞప్తి చేయాలంటే పిల్లల పట్ల కొంచెం మనం జాగ్రత్త వహించాలి. ఈ సంక్రాంతి సందర్భంగా కైట్ చేయడం అనేది జరుగుతుంది. దాని విషయంలో పిల్లలైనా చైనా మాత్రమే వాడినట్లయితే అది క్రిమినల్ కేసు చేయబడింది. కాబట్టి పిల్లలకు వచ్చే ముందు మనది చైనా సాధారణమైన ఇప్పుడే ఏం చేద్దాం గట్ట తీయాలి తప్పదా?